హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైసింగ్ థాట్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో ఏంటంటే కూల్ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే వాటర్ మిలన్ షర్బత్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇలాంటి చిల్డ్ డ్రింక్స్ని తీసుకోండి, హెల్తీగా చాలా బాగుంటాయి. వాటర్ మిలన్ మన బాడీకి చాలా మంచిది. బాడీలోని వేడిని చాలా ఈజీగా తగ్గించేస్తుంది. ఈ వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో అందుకోసం సమ్మర్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము డిహైడ్రేట్ అవ్వకుండా బాగా ఉంటుంది. చూసారు కదా, కూల్ వాటర్ మిలన్ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని నేనైతే సబ్జా సీడ్స్ ఉంటాయి కదండి, అవైతే కొన్ని యాడ్ చేస్తున్నాను. 2 to 3 స్పూన్స్ అలాగా. కొద్దిగా వాటర్ వేసుకొని 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. చక్కగా సోక్ అయిపోతాయి. ఈ సబ్జా సీడ్స్ కూడా మన బాడీలోని హీట్ని చాలా బాగా తగ్గిస్తాయి. సమ్మర్లో ఖచ్చితంగా ఇవి ప్రతి డ్రింక్లో యాడ్ చేసుకోండి. చూసారు కదా, వేసిన వెంటనే కూడా ఎంత బాగా వచ్చేసాయో. ఇప్పుడు వాటర్ మిలన్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ మిలన్ని చిన్న పీసులుగా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. మన షర్బత్కి ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈసారి సమ్మర్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే ఇలాంటి హెల్తీ డ్రింక్స్ కంపల్సరీగా తీసుకోవాలి. డైలీ ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకోండి. అప్పుడే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాటర్ కూడా చాలా బాగా ఎక్కువ తీసుకోండి. ఈ వాటర్ మిలన్ ఫ్రూట్ అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ వాటర్ మిలన్ తినడం వల్ల మనం బాడీలో వాటర్ కంటెంట్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది షర్బత్లో. పెద్ద ముక్కలు అయితే అంత బాగుండదు. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. సీడ్స్ వస్తాయని అస్సలు భయపడకండి. చూసారా, ఇలాగా చిన్నగా పీసెస్ కట్ చేస్తే సీడ్స్ ఆటోమేటిక్గా అవే సపరేట్ అయిపోతాయి. చూసారా, కొద్దిగా ఓపిక్గా ఇలాగ చిన్నగా కట్ చేసుకోండి. సీడ్స్ అయితే ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. మనం చక్కగా తీసేయచ్చు. ఈ ఫ్రూట్ తినడానికన్నా కట్ చేయడమే ఎక్కువ టైం టేకింగ్ కదండి. చాలామంది అలా అని తినకుండా ఉంటారు. అలా చేయకండి. హెల్త్కి చాలా మంచిది వాటర్ మిలన్. ఖచ్చితంగా తీసుకోండి. సమ్మర్లో అయితే మరీ ఎక్కువగా తీసుకోండి. చూసారు కదా, సీజనల్ ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకుంటే మనకు కూడా హెల్త్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఎంత చిన్న పీసెస్గా కట్ చేశాను. సీడ్స్ చూసారా, అవే ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతున్నాయి. జస్ట్ మనం పక్కకు తీసేయచ్చు. చూడండి, మన షర్బత్కి ఇలాగ చిన్న ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో. ఇప్పుడు సీడ్స్ని పైన తీసేస్తే సరిపోతుంది. సీడ్స్ అంతా చక్కగా సపరేట్ అయిపోయినాయి. చూసారు కదా, ఇలాగా ఈజీగా తీసేయచ్చు సీడ్స్ అనేటివి. మీరు కావాలంటే సీడ్స్తో కూడా వేసుకోవచ్చు, బట్ తీసేస్తే షర్బత్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఇలాగా సీడ్స్ మొత్తం తీసేస్తున్నాను. చక్కగా మన వాటర్ మిలన్ పీసెస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను సీడ్స్ ఏమీ లేకుండా తీసేసాను. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు 1 కప్ యాడ్ చేస్తున్నాను. మీరు కర్బూజా పీసెస్ని బట్టి పాలు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేను సన్నగా కట్ చేసిన
డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేశాను. తర్వాత రూహబ్జా సిరప్ ఉంటుంది కదండి, అదైతే యాడ్ చేశాను, ఒక చిన్న కప్. నేను ఎలాంటి షుగర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇలాగే చాలా బాగుంటుంది. మనం రూహబ్జా సిరప్ యూస్ చేసాం కదండి, అందులోనే స్వీట్ చాలా ఉంటుంది. ఆల్రెడీ వాటర్ మిలన్ కూడా స్వీట్ ఉంటుంది కదా, సో మన షర్బత్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది, స్వీట్గానే ఉంటుంది. మీకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్కి బదులుగా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, కూల్గా మన వాటర్ మిలన్ షర్బత్ని గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ షర్బత్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా డిఫరెంట్గా డ్రింక్స్ అనేది ట్రై చేయండి. సమ్మర్లో బోర్ కొట్టకుండా ఒకటే డ్రింక్ తాగాలన్నా కూడా బోరే కదండి. సో ఇలాగా డిఫరెంట్గా మన డ్రింక్స్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఈ సమ్మర్ని చాలా బాగా ఎంజాయ్ చేయండి. మనం హెల్తీగా తీసుకోవాలి, అలాగే డ్రింక్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇలాగా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి షర్బత్స్ అలాంటివి. నేనైతే పైన కూడా కొద్దిగా చాప్డ్ డ్రై ఫ్రూట్స్ని అయితే వేస్తున్నాను. అలాగే ఇంకా కొంచెం హెల్తీగా ఉండాలంటే నేనైతే పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు ఈ షర్బత్ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ డ్రింక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్. బాయ్.